మా ఇంట్లో స్వీట్ కంపల్సరీగా ఉండే డేస్ అయితే సాటర్డేస్ అలాగే మండేస్ అన్నమాట. నిత్య దీపారాధన రోజు చేస్తూనే ఉంటాం, కానీ సాటర్డేస్ అలాగే మండేస్ నైవేద్యాలు అయితే పెడుతూనే ఉంటాం అన్నమాట. ఏదో ఒక శివుడికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఖచ్చితంగా నైవేద్యం అయితే పెడుతూనే ఉంటాం. ఈ రోజు అయితే నేను ఎలాగో సప్త శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కాబట్టి సేమియా కేసరి అయితే నైవేద్యం అయితే ప్రిపేర్ చేశాను. వాటర్ తాగకుండా అన్నం మెతుకు ముట్టకుండా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ అయితే ఉన్నాను. ఇక దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత ఇక నైవేద్యం అయితే అందరం ప్రసాదం కింద స్వీకరించిన తర్వాత ఇక నైట్ డిన్నర్ లోకి చపాతీ పిండి అయితే ముందుగా కలిపి పెట్టుకుని నైట్ భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తాం. మనం చేసిన పిండి దీపం అనేది కొండెక్కింది కాబట్టి ఇక ఆ పిండి దీపాన్ని ఆవుకైతే తినిపించాలి. ఎక్కడా కూడా పారేయకూడదు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఆవుకైతే తినిపించుకుంటే చాలా మంచిది. ఇక దీపారాధన చేసేసి హారతి అయితే ఇచ్చేసాను. ఓం నమో వెంకటేశాయ. మీరు కూడా హారతి అయితే తీసేసుకోండి. దీపారాధన కొండెక్కిన తర్వాత ఫోటో ఫ్రేమ్ అయితే 3 సార్లు కదిపేయాలన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫోటో ఫ్రేమ్ ని అయితే తీసేయి. ఇక పసుపు గణపతిని అయితే పచ్చని మొక్కల్లో అయితే పెట్టేసేయి. మా హర్షి కూడా చాలా హ్యాపీగా పూజ అయితే చేసేసాడు. నమో వెంకటేశయ్య అంటూ మీరు కూడా కమెంట్ చేసేయండి. వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.